హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి నా తమ్ముడి కొడుకు అంటే నా మేనల్లుడి యొక్క బర్త్డే ఫంక్షన్ వీడియో చేస్తున్నానండి. ఇందులో డెకరేషన్ చేసింది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి ఫ్యామిలీ ఫంక్షన్. ఇలాంటిది పైప్స్ అండి, నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ పైప్స్తో వచ్చేసి రౌండ్గా ముందు మనం ఒక స్ట్రక్చర్ తయారు చేసుకోవాలి. వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి, ఏది ఎలా పెట్టాలన్నట్టు. సో ఈ స్ట్రక్చర్తో ఇలా తయారు చేసిన తర్వాత నేనైతే ఇట్లా లీవ్స్ తీసుకున్నానండి. లీవ్స్ వచ్చేసి ఇట్లా ఆర్టిఫిషియల్ లీవ్స్ తీసుకొని ఒక సైడ్కి ఇట్లా మొత్తం ఒక క్రీపర్లా ఆ యొక్క స్టాండ్కి అమర్చినాను అన్నమాట. అలానే చాలా రకాల 3-4 కలర్స్ తీసుకుని వచ్చుకున్నానండి. అలానే ఒక సైడ్ అంతా లీవ్స్తో అట్లా అమర్చాను అన్నమాట. పైన వచ్చేసి దానికి ప్లాస్టర్ అతికించానండి, ఎందుకంటే అది కింద పడిపోతుంది కాబట్టి ఒక ప్లాస్టర్తో దాన్ని కట్టినామన్నమాట. తరువాత బెలూన్స్ అండి, ఒక సైడ్ అంతా లీవ్స్ తీసుకున్నాను, ఇంకో సైడ్ వచ్చేసి బెలూన్స్ వచ్చేసి ఇంకా ఇవి కూడా లావుగా ఒక్కొక్క సైజు, కొంచెం లావుగా ఇంకొంచెం సన్నగా, ఐ మీన్ చిన్నగా బెలూన్స్ చిన్నగా బెలూన్స్ అట్లా మొత్తం ఇలా తయారు చేశానండి. చూడండి వీడియోలో. ఇది ఎలా ఉంటుందంటే, ఇది బర్త్డే కన్నా ఎంగేజ్మెంట్కి ఇలాంటి వాటికి హల్దీ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ డెకరేషన్ అనేది. ఇంకా ఏమంటే నేను బర్త్డేకి యూజ్ చేశాను, బట్ హల్దీకి దానికి అయితే కూర్చొని ఉంటే గనక చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట వెనకాల డెకరేషన్ అనేది. సో అదే అండి, ఇప్పుడు వచ్చేసి నేను బెలూన్స్ మొత్తం ఇట్లా తీసుకొని వాటిని మొత్తం ఒకదానికొకటి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టేశానండి, చిన్నవి పెద్దవి అలాగా. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా బెలూన్స్ని నేను ఇలాగా మొత్తం కట్టేశానండి. దీన్ని తీసుకొని ఇక్కడ చూడండి, బెలూన్స్ని వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ అంతా బెలూన్స్ని కట్టాను, ఒక్కొక్క సైజు లాగా చేసి. తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి లీవ్స్ పెట్టాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ పెడుతున్నానండి. చెప్పాను కదా, ఈ డెకరేషన్ అనేది హల్దీ ఫంక్షన్కి అయితే సూపర్ ఉంటుందండి. బర్త్డే ఫంక్షన్ కూడా బాగానే ఉంది. ఇదిగోండి, హ్యాపీ బర్త్డే అన్నట్లు అది ఒకటి బ్యానర్ తగిలించాను. నా మేనల్లుడు పేరు అర్హాన్ అన్నమాట, తన నేమ్ అలా అట్లా కట్టేశాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఐడియా కోసమేనండి. ఇది స్టాండ్ బాగుంది కానీ ఎక్కువ వెయిట్ ఉంటే కింద పడిపోతుంది కాబట్టి మనం కొంచెం రాళ్ళు పెట్టుకోవాలన్నమాట కింద, లేదంటే వెయిట్ ఎక్కువే కింద పడిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నా మేనల్లుడు కేక్ కోస్తున్నాడు, కట్ చేస్తున్నాడు, కానీ వాడు ఏడుస్తూనే ఉన్నాడు. అంతా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు కలిపి చూసుకుంటున్నా కూడా ఏడుస్తున్నాడు చూడండి. లైటింగ్ సరిగ్గా లేదండి, దాన్ని ఎక్స్క్యూజ్ చేసేయండి మీరు చూస్తున్న వాళ్ళు. ఇంకా వాడి ఏడుపుకి తట్టుకోలేక మా తమ్ముడు సాంగ్స్ పెట్టమంటే సాంగ్స్ పెడితే అప్పుడు వాడు ఊగుండిపోయాడు అన్నమాట. చూడండి కావాలంటే. ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని వీడు చేసే పనులను చూస్తున్నారు. కేక్ కోయమంటే ఏడ్చడం ఉంది.
అట్ లాస్ట్ ఇంకా చిన్న పిల్లలు కొంతమంది బాగా ఎంకరేజ్ అంటే ఏమ ఏడవరు, కొంతమంది వచ్చేసి ఇదంతా చూసేవరికి ఇదిగోండి సాంగ్స్ పెట్టినారనమాట. సాంగ్స్ పెడితే అప్పుడు ఊకున్నాడు వాడు. ఇంత చిన్న వయసులోనే వీళ్ళకి ఇంత మెమరీ ఎలా ఉంటుందో ఏమో నాకు అర్థం. ఇక్కడ అంతా నా కొడుకులు, నా పిల్లలు ఇద్దరు, వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అనేది. చిన్న సైజ్ ఫంక్షన్, ఓన్లీ ఫ్యామిలీ వరకు ఫంక్షన్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి కారణం అదే. ఇంకోటి ఇది యూట్యూబ్లో ఎప్పటికి ఉండిపోతుంది. సో ఈ విధంగా ఈ కేక్ మోడల్ వచ్చేసి చేపించాడు. చాలా బాగుంది. సయ్యద్ అర్హాన్ వాడి పేరు, నా మేనల్లుడి పేరు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడంటే ఇంకా ఆ సాంగ్స్ వినుకుంటా ఈ బుడ్డోడు అప్పుడు కేక్ వస్తున్నాడు. చూడండి ఎంత చురుకుగా ఉన్నారో పిల్లలు అసలు ఈ రోజులలో. అసలు అనిపిస్తుంటది నాకు. నా కొడుకులు కూడా అంతే, నా పిల్లలు. సో ఈ విధంగా మీ అందరితో ఈ బర్త్డే వ్లాగ్ అండ్ కొంచెం చిన్న సైజ్ డెకరేషన్ వీడియో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసి ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తుంటాను, అంటే వర్కింగ్ ఉమెన్ యొక్క వ్లాగ్స్ చేస్తుంటాను. అవన్నీ పెట్టబోతున్నానండి. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Yours, Love for Nature by Ishas. Bye.